ప్రభుత్వం నిర్ణయం అది మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు? మా అభిప్రాయం ఖచ్చితంగా ఆయన జూన్ అనేది చెప్పినట్టున్నారు మన అసెంబ్లీలో. జూన్ నుంచి మేము ఖచ్చితంగా ఇస్తాం. ఆయన ఏ మీటింగ్ లో కూడా ఈ మధ్య పెడుతున్న మీటింగ్ లో కూడా సీఎం గారు ఏం చెప్తున్నారు, జూన్ నుంచి కూడా ఇస్తాం అని చెప్తున్నారు. ఆయన కానీ లోకేష్ బాబు గారిని చెప్తున్నారు. దాన్ని ప్రజలు నమ్ముతారు, ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతారు. కాబట్టి అందుకే ప్రజల నుంచి ఎటువంటి స్పందన రాలా, వ్యతిరేకంగా రావాలా, రోడ్డు ఎక్కాలా, కానీ లేదు కదా. అంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని నమ్మారు, నమ్ముతున్నారు కూడా. అది వైసీపీ హయాంలో టీడీపీ వాళ్ళని అరెస్టులు చేయడం జరిగింది, టీడీపీ హయాంలో వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈయన కక్షపూరిత చర్యలు తప్ప ఏం కనిపిస్తుంది అనుకోవచ్చు దీంట్లో? కక్షపూరిత చర్య అనేది అప్పుడు రెడ్ బుక్ అనుకున్నారు. రెడ్ బుక్ అంటే ఏదో రెడ్ బుక్ కాదని చెప్పి తీసుకున్నారు. మీరు కక్షపూరిత చర్యలు అంటే అది వైఎస్ఆర్సీపీలో జరిగింది. ఎట్లా జరుగుతుంది? అది ఎట్లా జరుగుతున్నాయంటే చెప్తానండి. అది ఎలా జరుగుతున్నాయంటే ఆయన స్టార్టింగ్ ఫస్ట్ కలెక్టర్ మీటింగ్ పెట్టేశారు అదే ప్రజావేదికలో. ఆ ప్రజావేదికలో ఆ రోజు మీటింగ్ పెట్టేశారు, ఆల్ కలెక్టర్స్ మీటింగ్ పెట్టేసి ఆ రోజు నెక్స్ట్ డే ఆయన డిస్మాండిల్ చేయించేశారు. అది ప్రజాధనం కదా, అది కక్షపూరిత చర్య అంటే. అర్థమైందండి. అలాగే అచ్చెన్నాయుడు గారిని శ్రీకాకుళం నుంచి ఆయన ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్ అయిన అర్ధరాత్రి గోడల దూకి తీసుకొచ్చారు, అది కక్షసాధించిన చర్య అంటే. అర్థమైందండి. అలాగే ధూళిపాల నరేందర్ని ఇల్లీగల్ గా అరెస్ట్ చేశారు, అది కక్షసాధించిన చర్య అంటే. అలాగే కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేయడం, అది కక్షసాధించిన చర్య. అది అసలు కేసులు లేకుండా చంద్రబాబు నాయుడు ఏం కేసు లేకుండా నంద్యాల నుంచి ఆయన అర్ధరాత్రి కూడా తీసుకొచ్చి పెట్టింటే కేసు ఏంటి అని అంటే మేము అక్కడికి వెళ్ళినాక పెడతాం అన్నారు, అది కక్షసాధింపు చర్య అంటే. అది ఇప్పుడు పోసన్ కృష్ణమూర్తి కానీ వంశీని కానీ అరెస్ట్ చేయడం ఇదేమంటారు? అది వాళ్ళ నోటి దురుసుతనం వలన తెచ్చుకున్న కేసులే. అంటే మరి టీడీపీ కూటమిలో లేరంటారు అలాగా? జనసేన కూటమిలో ఎవరు ఏ కూటమిలో ఉన్నా హద్దు మీరి మాట్లాడితే ఆయన ఏ సంబంధం లేని ఇంట్లో వ్యక్తులను తీసుకొచ్చి మాట్లాడటం తప్పు కదా. ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ వాళ్ళైనా సరే అలా ఇంట్లో ఆడవాళ్ళని బయటకు తీసుకొచ్చి అట్లా మాట్లాడటం తప్పు. అందుకే శిక్ష అనుభవిస్తారు వాళ్ళు.